నా తెలుగు రాష్ట్రాల్లో వరదలైతే ముంచెత్తుతున్నాయి. చాలా మందిని నాశనం చేశారు. ఫస్ట్ టైం అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవిగా మన ఆంధ్రప్రదేశ్ని కొలుస్తాం. కానీ పులిహార ప్యాకెట్ల కోసం వాటర్ బాటిల్స్ కొట్టుకున్నటువంటి ఈ వీడియో చూసి నిజంగా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. నాకే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ తిరిగాయి. వాళ్ళెవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారు అనేటటువంటిది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదలుపెట్టింది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నే ఫస్ట్ దీన్ని ప్రారంభించిందని చెప్పుకోవాలన్నమాట. ఆయన అయితే ఒక రాష్ట్రానికి 50 లక్షలు, ఒక రాష్ట్రానికి 50 లక్షల లెక్క మొత్తం ₹1 కోటి విరాళం అయితే సీఎం రిలీఫ్ ఫండ్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. గ్రేట్. ఆ తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ అడిగిన వాళ్ళందరికీ కూడా రాడ్డు దింపుతూ ఆయన కూడా ₹1 కోటి విరాళం అయితే ప్రకటించారనమాట. ఆ తర్వాత మన మహేష్ బాబు గారు కూడా 50 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన మన బాలకృష్ణ గారు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. సిద్ధు జొన్నలగడ్డ చాలా చిన్న హీరో, తన రెమ్యునరేషన్ ₹1 కోటి కూడా ఉండదు, అయినప్పటికీ తను 30 లక్షలు డొనేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు 50 లక్షలు డొనేట్ చేయడం జరిగింది అనమాట. విశ్వక్సేన్ గారు 10 లక్షలు డొనేట్ చేయడం జరిగింది. అనన్య అని ఉంటుంది అనమాట, వకీల్ సాబ్లో హీరోయిన్, తను 5 లక్షలు డొనేట్ చేయడం జరిగింది. వైజయంతి మూవీ మేకర్స్ నుండి 25 లక్షలు డొనేట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళైతే అధికారంగా ప్రకటించారనమాట. అన్నింటిలో ముందుండేటటువంటి ప్రభాస్ ప్రభాస్ ఎందుకు ₹1 కూడా ఇవ్వలేదా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అన్న చేస్తాడు కానీ చెప్పుకోడు అనమాట. ఆయన ఆల్మోస్ట్ 3 కోట్లు ఇవ్వడం జరిగింది. అటు తెలుగు రాష్ట్రానికి 1.5 కోటి, ఈ రాష్ట్రానికి 1.5 కోటి, మొత్తం 3 కోట్లు అయితే ప్రభాస్ అయితే డొనేట్ చేయడం జరిగిందనమాట. ఇంకా చాలా మంది ఉన్నారనమాట. మన ఖమ్మం నుండి కూడా ఒక హీరో ఉన్నాడు, ఆయన కూడా డొనేట్ చేసిండు. చిన్న హీరోలు సైతం 5 లక్షలు డొనేట్ చేసేవాళ్ళు, ₹1,00,000 డొనేట్ చేసేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళకు తోచినంత సహాయం అయితే వాళ్ళు చేస్తున్నారనమాట. ఇది చాలా గొప్ప విషయం, ఇది చాలా గర్వించదగ్గ విషయం అనమాట. ఇదిలా ఉండగా చాలా మంది, నిన్న బ్రదరే నాకు ఒకడు మెసేజ్ చేసిండనమాట. వాళ్ళ చెల్లి ప్రెగ్నెంట్ అంట. ఆ ప్రెగ్నెంట్ని ఇక్కడ నుండి ఆ దరిదాకా తీసుకుపోవడానికి అక్కడ ఉన్నటువంటి బోట్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి జాలర్లు 20,000 డిమాండ్ చేశారంట. కేరళలో ఫ్లడ్స్ వచ్చినాయి, అక్కడ కూడా చాలా మంది సహాయాలు చేశారు, కానీ ఎవరు కూడా డబ్బులు ఆశించలేదు. మరి వీళ్ళు ఈ విధంగా ఎందుకు ఆశిస్తున్నారు, ఇది తలుచుకున్నప్పుడు అయితే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్. సో వీళ్ళే చేయాలని లేదనమాట, మనం కూడా చేయొచ్చు. నేనైతే మా ఖమ్మంలో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా మీ విజయవాడలో ఎంతో కొంత సహాయం అయితే చేయండి. ఒక పులిహార పొట్లము పంచండి, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ హీరోల్ని ఇన్స్పైర్గా తీసుకోండి. ఎంతో కొంత, మన దగ్గర ₹10 అంటే ₹1 ఇచ్చేసినా కానీ ఏదో పుణ్యం వస్తుందనో, ఏదో దేవుడు దిగొచ్చి ఏదో చేస్తానని చెప్పి నేను చేయమని చెప్పట్లేదు. మనిషికి సహాయం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో నేనైతే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఏ విధంగా అనిపించింది? ఇంకా చాలా మంది డొనేట్ చేశారు, వాళ్ళందరి గురించి ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్.